శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయము. గురుదేవతాస్తుతి. బాబా గోధుమలు విసరిన కథ, దాని వేదాంత తత్వము. పూర్వ సంప్రదాయానుసారము హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీగణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి యామె తనని గ్రంథరచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారనియూ చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితి లయకారకులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనులను సంసారమను నదిని దాటించగలరనియూ చెప్పుచున్నారు. తరువాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణదేశములో వెలసిరనియూ ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియూ చెప్పుచూ వారి వంశమూలపురుషుని స్తోత్రము చేసిరి. అటుపిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజమునిని స్మరించెను. అంతేకాక యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాథులు, సనత్కుమారుడు, శుకుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వాసుదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మొదలైన పలువురు మునులను, నివృత్తి, జ్ఞానదేవ, సోపాన, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించెను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్న తల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్దచేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్రచిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించెను. చివరగా తన గురువు దత్తావతారమునగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా నాధారపడియున్నానని చెప్పుచూ ఈ ప్రపంచము మిథ్యయనియూ బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచూ ఈ ప్రపంచములో నేయే జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికినీ నమస్కరించెను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలగు గలవారలు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమాడ్ పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించెను. 1910 సంవత్సరము. తదుపరి ఒకనాటి ఉదయమున నేను సిరిడీ మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని. బాబా ముఖప్రక్షాళనము గావించుకొని గోధుమలు విసరుటకు సంసిద్ధుడగుచుండే. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరుగలియుంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫని, చొక్కా, చేతులు పైకి మడచి పిడికెడి చొప్పున గోధుమలు వేసుతూ విసరసాగిరి. అది చూసి నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయనెందుకు గోధుమలు విసురుచున్నాడు? ఆయన భిక్షాటనముచే జీవించువారే, వారికి గోధుమ పిండితో నేమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించితిని. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులయ్యారు. కాని మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండే. ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించింది. ఆబాలగోపాలము ఈ వింత చర్యను చూడుటకై బాబా వద్ద గుమిగూడారు. నలుగురు స్త్రీలు ఎటులో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసరుట ప్రారంభించారు. వారు తిరుగలిపిడిని చేతపట్టుకుని బాబా లీలలను పాడుచూ విసరసాగిరి. ఈ చర్యలను చూసి బాబాకు కోపము వచ్చింది. కాని వారి ప్రేమకు భక్తికి మిగులు సంతోషించి చిరునవ్వు నవ్విరి. విసరునప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకొనిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు పోషించవలసిన వారు ఎవరునూ లేరు, వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో నేమి నిమిత్తము?
బాబా మిగులు దయాహృవయుడగుటచే మనకు ఈ పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధంగా మనమున వేరువేరు విధాలుగా చింతించుచూ పాడుచూ విసరుట ముగించి పిండిని 4 భాగాలు చేసి ఒక్కొక్కరూ ఒక్కొక్క భాగమును తీసుకునిచుండుంటే అంతవరకు శాంతంగా గమనిస్తున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచూ ఇట్లనెను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమిటి? ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేస్తుంటిలి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకొన్నానా ఏమిటి? ఏ కారణము చేత పిండిని గుంపోవుటకు యత్నిస్తున్నారు? సరే, ఇట్లు చేయుడి, పిండిని తీసుకునిపోయి ఊరి సరిహద్దులపై చల్లుడి. అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నులయ్యారు, సిగ్గుపడ్డారు. గుసగుసలాడుకొనిచూ ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లారు. నేనిదంతా చూచి సిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించితిని. ఊరిలో కలరాజాడ్యమున్నదనియూ దానిని శాంతింపచేయుటకు అది బాబా సాధనమనియూ చెప్పిరి. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియూ వారు కలరాజాఢ్యమును విసిరి ఊరి కవతల పారద్రోడినారనియూ చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గినది. గ్రామములోని ప్రజలందరూ ఆనందించిరి. ఇదంతా వినిన నాకు మిక్కిలి సంతోషము కలిగినది. దీని గూఢార్థమును తెలుసుకును కుతూహలము కలిగినది. గోధుమ పిండికి కలరాజాఢ్యముకు సంబంధమేమిటి? ఈ రెండింటికీ గల కార్యకారణ సంబంధమేమిటి? ఒకటి ఇంకొకటి నెట్లు శాంతింపచేసినది? ఇదంతా అగోచరముగా తోచినది. అందుచేత నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకోవాలని నిశ్చయించుకొన్నాను. ఈ లీలను చూచి ఇట్లు భావించుకొని హృదయానందపూరితుడనయ్యాను. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపాకటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగాను జయప్రదముగాను పూర్తి అయినది. తిరగలి విసరడం, దాని వేదాంత తత్వము. తిరుగలి విసరడం గురించి సిరిడీ ప్రజలనుకొను రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా సిరిడీలో సుమారు 60 ఏళ్లు నివసించారు. ఈ కాలమంతయు వారు తిరుగలి విసరుచూనే ఉన్నారు. నిత్యం వారు విసరునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ, మేనిరాయి భక్తి, చేతితో పట్టుకున్నది పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మసాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను, కోరికలను తుడిచివేయవలెను. అటు పిమ్మట త్రిగుణరాహిత్యము పొందవలెను, అహంకారమును చంపుకోవలెను. ఇది వినగానే కబీర్ కథ జ్ఞప్తికి వస్తుంది. ఒకనాడు స్త్రీ ఒకరి ధాన్యమును తిరుగలిలో వేసి విసరుచుండెను. దానిని చూచి కబీరు ఏడవసాగెను. నిపతి నిరంజనుడనొక సాధపుంగవుడు అది చూసి కారణమడగగా కబీర్ ఇట్లు జవాబు చెప్పాడు, నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమను తిరుగలిలో విసరబడతను కదా. దానికి నిపతి నిరంజనుడిట్లు బదులు చెప్పాడు, భయము లేదు, తిరుగలిపిడిని గట్టిగా పట్టుకో అనగా, జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవు అట్లే చెయ్యము. మనస్సును కేంద్రీకరించుము, దూరముగా పోనివ్వకు. అంతరాత్మను చూడుటకు దృష్టిని అంతర్ముఖంగా నీయుము, నీవు తప్పక రక్షింపబడతావు. మొదటి అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.